మీరు ఎన్ని రోజుల నుంచి వీళ్ళని వాచ్ చేస్తూ ఉన్నారు? అంటే ఇప్పటికిప్పుడు జరిగిందంటే కనిపించట్లేదు. మొత్తం పూర్తి స్థాయిలో దీని బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చాలా చేసినట్టు కనిపిస్తుంది. ఏం చేశారు? ఇది డెఫినెట్లీ మీరు చెప్పినట్టు ఇప్పటికిప్పుడు జరిగిందైతే కాదండి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ దట్ వాస్ పుట్ ఇన్ బై మల్టిపుల్ ఏజెన్సీస్ ఇన్ హియర్ అండ్ వీ డిడ్ దిస్ బేస్డ్ ఆన్ క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్. ముఖ్యంగా చూసుకుంటే మన లా అండ్ ఆర్డర్ పోలీస్ కూడా దీంట్లో బాగా పార్టిసిపేట్ చేశారు. అయితే ఏంటంటే ఎన్ని డేస్గా వీళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాం ఏంటన్నా దట్స్ ఎ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. ఇట్ కెనాట్ బి రివీల్డ్ అవుట్ ఇన్ పబ్లిక్. అంటే వీళ్ళు ఇక్కడికి వచ్చి ఉండడానికి కారణం ఏంటి? వీళ్ళు ఏమన్నా నెక్స్ట్ ఆపరేషన్ చేయదలుచుకున్నారా? వీళ్ళు ఏమైనా ప్లాన్లో ఉన్నారా ఏంటంటారు? అది మనం రేపు డీటెయిల్డ్ ప్రెస్ మీట్లో ఒకసారి వాళ్ళతో మాట్లాడిన తర్వాత చెప్తాం. మొత్తం మీద పోలీసు ఉన్నతాధికారులు ఒకటే విషయం చెబుతున్నారు, ఎస్పీ గారు ఒకటే విషయం చెబుతున్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడికి ఒక షెల్టర్ జోన్గా వచ్చినట్టుగా ప్రస్తుతానికైతే ప్రాథమిక సమాచారం ఉంది. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వచ్చాక దీనికి సంబంధించి పూర్తి వివరాలు రేపు మరొక ప్రెస్ మీట్ పెట్టి వెల్లడిస్తామంటున్నారు. ఇదే సమయంలో ఇక్కడ మావోయిస్ట్ అగ్రనేతలకు సంబంధించినటువంటి టీంలు కూడా వీళ్లలో ఉన్నారని కూడా ఆయన చెబుతున్న పరిస్థితి ఉంది.